స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ పైన కేసీఆర్ని కలిశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నేరుగా భవన్కి వచ్చారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యల పైన కేసీఆర్ని కలిశారు. ఏం మాట్లాడారు? ఇద్దరి మధ్య ఏం చర్చకు వచ్చింది ఇప్పుడు వెళ్ళిన తర్వాత? అసలు కవిత గారు ఇక్కడ కామెంట్ చేసిన విషయం కూడా మాకు తెలియదు మేము కలిసినప్పటికీ. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మేము గత 2-3 నెలల కాలానికి కలిసిన ఈ సందర్భంలో కూడా చర్చ రాలేదు, ఎప్పుడు రాలేదు. గదే విషయాన్ని చెప్పిన. మీరు ఎవరు అడిగినా, మీడియా మిత్రులు ఎవరు అడిగినా, ఏ సందర్భంలో అడిగినా అది చెప్పిన నేను. మేము ఎన్నడూ చర్చించిన విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, సమయం రేసి తప్ప నిమిషం కూడా అని చెప్పిన. అందులో ఏం దాపరికం లేదు. మేము చర్చించిన విషయాన్ని అడిగితే మేము ఏం చెప్తాం, అంతే చెప్పిన నేను. ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా. కేసీఆర్ దగ్గర చర్చకు రాలేదంటారు, మిగతా అంశాలు చర్చకు వచ్చినాయి అంటారు. ఓకే, కానీ కవిత మాట్లాడిన మాటలు మీ దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలు, గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపైన ప్రెస్ మీట్ పెట్టిరు, మాట్లాడారు, గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు. ఈరోజు కవిత విషయంలో ఓన్లీ ట్వీట్కే పరిమితమైన రీజన్ ట్వీట్ చేసినా ఇక్కడ చెప్పినా అంతే. మళ్ళీ చెప్తున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. దానికి సంబంధించిన సమాధానం ఒకటే. నా ఉద్యమ ప్రస్థానం పైన వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడిన మాటలు, ఈ మధ్యకాలంలో కేసీఆర్ బద్ధ శత్రువులు, నిమిషం కేసీఆర్ పైన విషం కక్కేవాళ్ళు, రేవంత్ రెడ్డి కావచ్చు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలనే వీరు ఇంకొక భాషలో మళ్ళీ కొత్తగా వల్లే వేసే ప్రయత్నం చేసినారు. దానికి నా సానుభూతి తెలియజేస్తున్నా. ఆ ప్రయత్నం సానుభూతి అంటే మీరు దాన్ని కాస్త వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తాను. వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అంటున్నారు. అదే మాటలను వల్ల వేశారు అంటే వాళ్ళ లైన్లు మే వెళ్తుంది అంటున్నారా? నేను ఏమంటున్నా, ఆ పదాలు అవే కదా. ముఖ్యమంత్రి తుంగతుర్తి సభలో మాట్లాడిన రాధాకృష్ణ గారు వారి ఉత్త పలుకు, కొత్త పలుకు, చెత్త పలుకు ఏదో రాసిన పలుకులో రాసిన వీరు ఇంగ్లీష్లో మాట్లాడిన గవే పదాలు కదా. అందుకనే పోలిక చెప్పిన నేను, అంతే. మీరు కూడా సన్నిహితంగా ఉన్నారు. కేసీఆర్ కూతురు చేసినటువంటి కామెంట్ బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మీరు హార్ష్గా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి మీద హార్ష్గా రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ కూతురు కాబట్టి ట్వీట్ రూపంలో 4 మాటల్లో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మా నాయకుడు కూతురు అయినప్పుడు కొంత సింపతి ఉంటుంది కదా. సింపుల్. ఎందుకు ఆమె మీ పైన చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయిందా? నిజంగానే మీరు ఎక్కడైనా కవిత పైన మాట్లాడారా? కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఆ వాల్యూ లే, ఆమె అందరితో పాటు ఎమ్మెల్సీ, ఈ మాటలు ఏమైనా మాట్లాడారా? ఆ విషయం వారితో వారిని అడగండి. ఎందుకు ఇట్లా మీరు మాట్లాడుతున్నారని వారిని అడగండి. రైట్, థ్యాంక్ యూ. కవిత పైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి డెరగటరీ కామెంట్స్ పైన పార్టీ రియాక్ట్ కాలేదు, మీ దృష్టికి వచ్చిందా ఆ విషయం? మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆ సందర్భంలో నేను లేను ఇక్కడ. తీన్మార్ మల్లన్న మాటలు కరెక్ట్. ఆ 3-4 days నేను లేను. తర్వాత మీరు లేరు కానీ కరెక్ట్ అయినా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అవుతుంది. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరైనా ఒప్పుకుంటారా వాటిని? ఎట్లా ఒప్పుకుంటారు? అట్లాంటి పదాలు ఎవరు ఒప్పుకోరు కదా. అట్లాంటి వ్యాఖ్యల్ని ఎవరు ఒప్పుకోరు. అది నాట్ ఓన్లీ కవిత, ఎవరి మీద మాట్లాడినా కరెక్ట్ కాదు. అది మీరు మాట్లాడిన మాటలపైన కూడా మీ పార్టీలో నాయకుడే ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత. ఉంటారు, మా నాయకులు ఉంటారు. ఉంటేంది, మా నాయకులు లేకపోతే వేరే పార్టీ నాయకులు మా వెనకాల ఎందుకు ఉంటారు? మా పార్టీ నాయకులే ఉంటారు మా వెనకాల. తప్పకుండా మా అందరి నాయకుడు కేసీఆర్ ఉంటారు. మాకు నాయకుడు కేసీఆర్. మేమేం చేసినా మాకు కేసీఆర్ ఉన్న ధైర్యంతోనే చేస్తాం. యాక్చువల్గా కవిత ప్లేస్లో వేరేటోళ్ళు ఎవరు ఉన్నా ఈ పార్టీకి సస్పెండ్ అయ్యారు, పార్టీ చర్యలు ఉండేవి. సో కవిత మాట్లాడిన మాటల విషయంలో మరి ఎట్లా కూతురు ఎమ్మెల్సీ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆమె పైన ఏమైనా చర్యలు ఉంటాయా? మన ఇంతవరకు కేసీఆర్ కానీ ఎవరు రియాక్ట్ కాలేదు, ఏం చెప్తారు? మేము ఏమంటున్నారంటే మేము పట్టించుకునే విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే నేను అంటే కవితను పట్టించుకోవట్లేదా? మీరు అడిగిన విషయాల విషయంలో మేము పట్టించుకోలేదు అని చెప్తున్నా. అంటే మీరు అడుగుతున్న విషయాలను మేము చర్చించలేదు, మేము వాటిని పట్టించుకోలేదు అని చెప్తున్నా. కరెక్ట్. జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి చెప్తా ఉన్నారు, కేసీఆర్తో చాలా సందర్భాల్లో కలిసాము కానీ ఈ అంశం ప్రస్తావనకు రాలేదు, అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెప్తా ఉన్నారు. కొత్త తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ నా దృష్టికి రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.